దేవుడా దేవుడా, నా కొడుకు 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నీ కొండకు నడుచుకుంటూ వస్తా. మా బిడ్డకి ఎంసెట్ మంచి ర్యాంక్ వస్తే నా నెత్తి తీసుకుంటా. మా షిన్నోన్కి కాలేజీల సీట్ వస్తే నీ హుండీలు ఇంత బంగారం వేస్తా. ఇగో గిట్లుంటే జనాల మొక్కులు. మరి ఆ మొక్కులన్నీ తీర్చుకోవాలంటే మంచి మోక ఎండాకాలం తాతిల్లే. అందుకే సెలవులు వచ్చిన యాళ్ళ భక్తులు గీ తీర్ల ఎగబడ్డరు ఎంకన్న దర్శనానికి. తిరుమల కొండ భక్తుల తాకిడితోని కిక్కిరిసిపోయింది. గుడి ముంగట భక్తులే, మెట్ల తోల భక్తులే, క్యూ లైన్ల భక్తులే. ఆ లైన్ ఎంత పొడుగుంటే అంత పొడుగుత భక్తులే. ఇట్లా ఎండాకాలం తాతీలు వచ్చినాయని మొక్కులు పెట్టుకుంటానికి ఎంకన్న తానికి శీతం జోరొచ్చింది భక్తజనం. ఎండల ముమ్మిరి పెరగక ముందే పోవాలే, ఎంకన్న స్వామికి పబ్బతి పట్టాలే అని ఒక ఆరాటం కాదు జనాలది. అట్లా పాస్ అయినోళ్ళు, ర్యాంకులు వచ్చినోళ్ళు, సీటు దొరికినోళ్ళంతా సాములోరికి మొక్కులు చెల్లించుకుర్రు. భక్తుల రాకడతోని తిరుమల కొండంతా గోవింద నామ జపంతోని మారు మోగిపోయింది. శనారం దేవునికి పాయరమైన రోజు కదా, అందుకే కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయినాయి. సర్వదర్శనం అయితానికి 20 నుంచి 30 గంటల టైం పడుతుంది. పెద్ద ముచ్చట ఏందంటే విఐపి బ్రేక్ దర్శనాలు బంద్ చేసిర్రట అధికారులు. ఎందుకంటే ఎక్కడెక్కడికెంచో వేల మంది భక్తులు వస్తుంటారు కదా, వాళ్ళను ఎండలా నిలబెట్టుకుంటా జపజప దర్శనం చేపించే ఉపాయం చేస్తుర్రన్నట్లు. ఇప్పటికైతే ఇవే గాని వచ్చే వారం సంధి ఎంపీ ఎమ్మెల్యేల పాస్లను కూడా బంద్ చేయాలని చూస్తుందట. అందుకే విఐపి పాస్ల కోసం పోకుండా సీదా నార్మల్ లైన్లలో రండ్రి, దర్శనం దబ్బినైతుంది అని చెప్పుకొస్తుర్రు టీటీడీ అధికారులు. ఇక ఇదెట్లుంటే ఇటు మన దిక్కు యాదగిరి గుట్టల కూడా నర్సన్న దర్శనాలు జోరుగైతున్నాయి. పట్నము పల్లెలు అనే తేడా లేకుండా పొట్టు పొట్టు వస్తున్న భక్తులతోని గుట్ట కిటకిటలాడుతుంది. ఇట్లా పోరలను గుళ్ల పొంటి తిప్పుకుంటా దేవుళ్లను చూపించుకుంటా మొక్కులన్నీ అప్పజెప్పి వస్తుర్రు భక్తులు. మొత్తానికి బడిబాట తప్ప ఇంకో తొవ్వే తెలవని పోరగాళ్లు గుళ్ల పొంటి తిరుక్కుంటా మస్తు ఖుషి అవుతున్నారు పో.